హాయ్ మా. ఈ ఫ్లవరు ఈరోజు చూద్దాం. ఇది ఫ్లవరు జర్దోజీ, ఫుల్లు జర్దోజీ వర్క్ ఫ్లవర్ అనమాట. ఫస్ట్ మనము ఈ పెటల్స్ వేసేద్దాం. ఓకేనా? ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వేద్దాం. ఈ 2 ఒకటి జర్దోజీ తోటి ఫిల్ చేస్తాము. తర్వాత ఫస్ట్ గొలుసు వేసుకుందాము. చూడండి, ఫస్ట్ గొలుసు వేసుకుందాం. గొలుసు వేసి ఒక్కొక్క రెక్కను మనము ఒక్కొక్క దాన్ని ఒక్కో విధంగా వేద్దాం. ఓకేనా? ఈ ఫ్లవర్ అంతా ఫస్ట్ అవుట్లైన్ వేసుకుందాం గొలుసు. మళ్ళీ ఇక్కడి నుంచి ఓకేనా, ఇక్కడ ముడి వేసేసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి 2 లైన్స్ రాకూడదు. ఇది మధ్యలో 2 లైన్లు రాకూడదు అనమాట. ఒక లైనే ఫ్లవర్ మనకి కనిపించాలి. ఇక్కడ నేను చెప్పేది డబల్ లైన్ మళ్ళీ అట్లాగే పైకి వచ్చి వేయకూడదు. అప్పుడు ఫ్లవర్కి ఉండే లుక్ అనేది మనము చెడిపోతుంది. ఇలా సింగిల్ లైన్స్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వేసేద్దాం. దీని చుట్టూ మళ్ళీ మనకు జర్దోజీ వస్తుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి లోపల థ్రెడ్ పెట్టేసి జర్దోజీని ఫిల్ చేసేద్దాం. దీనికి థ్రెడ్ పెట్టేద్దాం, 2 లైన్స్ థ్రెడ్. ఓకేనా? ఫస్ట్ అతికించుకోండి. మీరు ఇలా అతికించేసుకోవాలి. అతికించేసుకొని తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా దీనికి మనము క్రాస్ లైన్స్ అయినా వేసుకోవచ్చు. మనం మళ్ళీ ఇట్లా 2 లైన్స్ వేస్తాం. ఓకేనా?
థ్రెడ్ వచ్చేసి 2 లైన్లు తీసుకుందాం. ఓకేనా? ఇక్కడికే అయిపోయింది. ఇది కట్ చేసి నీట్‌గా ఈ పోగులనేది లేకుండా నీట్‌గా స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి దీన్ని. ఈ ఒకటే ఇటుపక్క, అటుపక్క 2 సేమ్ వస్తాయన్నమాట. ఇప్పుడు జర్దోజీ తోటి ఇట్లా పిన్ చేసేద్దాం. ఇలాగా అడ్డం, లాంగ్ అండ్ షార్ట్ కాదు, నీట్‌గా 1 బై 1 వేసుకుంటూ వచ్చేసేది. దగ్గరికి వేసుకోండి. కరెక్ట్ సైజు కట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? జర్దోజీ మనము కరెక్ట్ సైజు అంటే ఈ పెటల్‌కి సైజ్ అని చెప్పట్లేదు. మనం కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి అలా చేసి పెట్టుకుంటే మనకి ఇలాగా ఫిల్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్ని రకాలుగైనా ఇది 3 రకాలుగా వస్తుంది. కింద చిన్నగా, పైకి వచ్చే కొద్దీ పెద్ద పెద్దగా వస్తాయన్నమాట. ఇలా 1 బై 1 మనము ఫిల్ చేసుకుంటా రావాలి. జర్దోజీ ఫ్లవర్స్ చాలా రకాలుంటాయి. దీంట్లో ఇదే సేమ్ ఇదే ఉంటుంది. నింపేది 2 భాగాలుగా విడదీసుకొని కూడా మనము ఇటుపక్క, అటుపక్క చేసుకోవచ్చు దీన్ని. ఈ పెటల్‌ని హాఫ్ హాఫ్ అనమాట. చూడండి నీట్‌గా ఇలాగా మనము ఫిల్ చేసుకోవాలన్నమాట ఈ పెటల్‌ని. ఇటుపక్క, అటుపక్క ఒకటే మోడలే వస్తుంది. మిడిల్‌లో ఒకటి మనము జర్దోజీని నిలబెట్టి పెడతాం కదా! ఇట్లా పోగుల మాదిరిగా. అదొకటొస్తుంది. మనము ఇంతకుముందు చూసినేటివే ఇలా ఫ్లవర్స్‌కి ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తారనమాట.
ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటుంది గదా! మనం ఏ విధంగా మనము దాన్ని సెట్ చేసుకోవాలి డిజైన్‌ని అనేది చూద్దాం, నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్ ఇలా తీసుకొని అది వంపుగా ఉంది గదా! మనము వంపుగా వేసేసుకోవాలి. వేసుకొని మనము ముడి వేసేసుకోవాలి. చూడండి. నీట్‌గా, హైట్‌గా, హైట్‌గా వచ్చింది గదా! మనము దీనికి ఇంకా చాలా హైట్‌గా రావాలి అనుకుంటే లోపల క్లాతు, దూది ఏవైనా ఫిల్ చేసుకోవచ్చు లోపల పెట్టి. థ్రెడ్ అనే కాదు, దూది గూడా పెడతారు దీంట్లో. తెలుసా? ఇలా వచ్చేసింది చూసినారా? ఈ పెట్టెలో. ఇటుపక్క గూడా మనము ఇలాగే వేసుకోవాలనమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం చూడండి. చిన్న చిన్న జర్దోజీలు చిన్న చిన్నవి జర్దోజీలు మనము ఎలా పడితే అలాగా కుట్టుకునేది. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకొని ఒకటొకటి తీసుకొని కుట్టుకోండి. ఇలాగా సరే. ఇలాగా ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఎట్లైనా కుట్టుకోవచ్చు మనం దీన్ని. మీకు ఇష్టం వచ్చినట్టు కుట్టుకోండి. ఎట్లైనా కుట్టుకోవచ్చు ఇది. ఓకేనా? నేను ఎట్లా పడితే అట్లా కుడుతున్నా. మనకు ఆ పెట్టెలో ఆ రెక్క ఫ్లవర్‌ది ఒక ఆకంతా ఇలాగా నింపుకోవాలంతే. ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఒకటే పెద్దది తీసుకొని అలా కుట్టడం బాగుండదు. కట్ చేసుకొని మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా నిండుగా ఈ పెటల్కి నిండుగా కుట్టుకోవాలన్నమాట. అయిపోయిందా?
ఇప్పుడు కింద ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అడ్జస్ట్ చేసేద్దాం. చూడండి, ఇలాగా. మళ్ళీ ఇది చూడండి, ఇలాగా పెటల్ మొత్తం ఫిల్ చేసేసేయాలి. మనకు జర్దోజీ మనం చిన్నదైనా తీసుకోవచ్చు, లేదంటే పెద్దదైనా తీసుకోవచ్చు. అంటే లావుదైనా తీసుకోవచ్చు, నైస్గా ఉండేదైనా తీసుకోవచ్చు. లేదు మనకు నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనము చిన్నది తీసుకోండి, నీట్గా మనకు నీట్గా కనిపించాలి అన్నప్పుడు. ఓకేనా? లేదు మనకి ఇలాగే హైట్గా కనిపించాలి, ఉబ్బుగా అనుకున్నప్పుడు ఇలాగా వేసుకోండి. చిన్న చిన్న పెటల్స్ ఇవి. చిన్న చిన్నగా వేసుకోవాలి ఇవి. పెద్ద పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా వేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ చిన్న చిన్నవే, పెద్దవి ఏం అవసరం లేదు, చిన్న చిన్న పెటల్స్ అన్నమాట. మళ్ళీ పైకి ఇలాగా అటుపక్క కూడా మనము ఇవి ఎలాగైతే వేసామో ఈ పక్క అటుపక్క కూడా అలాగా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లనే 1 బై 1 మనము ఫిల్ చేసుకోవాలి. ఇదంతా చిన్న చిన్నవే, పెద్ద పెద్దగా ఏం లేదు. చూడండి, చిన్న చిన్నవే. చిన్న చిన్నవి ఈ ఫ్లవర్ ఈ ఆకంతా మనము నింపుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా ఇలా వస్తుంది. బిట్ మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది అన్నమాట. ఈ 2 పెటల్స్ ఒకేలాగే ఉన్నాయి. ఇవి 2 ఒకటే మోడలు, ఇదొకటి ఇది వేరే మోడల్ అన్నమాట. ఇది 2 ఒకటి, ఇవి 2 ఒకటి. కనిపిస్తుంది కదా మీకు? ఇది జర్దోజీ, మొత్తం జర్దోజీ వర్క్ మొత్తం. ఈ గోల్డ్ తేనె పూసలు, ఇవి గోల్డ్ కలర్, మల్టీ కలర్ అన్నమాట. ఇవి తేనె పూసలు అంటారు కదా, మనకి బయట దొరుకుతాయి, అవి వేసాను. చూడండి, నచ్చిందా మీకు ఫ్లవర్? ఇది ఫుల్ జర్దోజీ ఫ్లవర్ అన్నమాట. ఈ ఫ్లవర్స్తో జర్దోజీ వర్కుల్లో ఈ ఫ్లవర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది వచ్చేసి 1 బై 1 ఇలా వేసుకోండి.
ఒకటి లోపలికి వెళ్ళింది కదా, చిన్నగా ఉన్నట్టుంది, అది లోపలికి వెళ్ళింది. పైకి అందాము. చెప్పినా కదా, లోపల మనము థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు మనము, లేదా క్లాత్ కానీ, లేదా మనం దూది మాత్రం వస్తుంది కాటన్, ఆ కాటన్ కానీ పెట్టి లోపల ఇంకొంచెం హైట్గా వేసుకోవచ్చు, ఇంకా ఉబ్బెత్తుగా వస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు, లోపల కాటన్ పెట్టి వేసేది కూడా చూపిస్తాం మీకు. ఇది చూడండి, థ్రెడ్ పెట్టా ఇక్కడ లోపల థ్రెడ్ పెట్టి పైన జర్దోజీ ఇలా వేసాను, అడ్డంగా వేసాను అనమాట. ఇది వచ్చేసి ఈ పెద్ద స్ప్రింగ్ అనమాట. ఈ స్ప్రింగ్ చూడండి, ఈ స్ప్రింగ్ను యూజ్ చేశాను ఇక్కడ. ఈ సెకండ్ది ఇటుపక్క సెకండ్ది, ఫస్ట్ దానికేమో రెండు ఒకటే, ఇవి రెండిటికేమో ఈ జర్దోజీ యూజ్ చేసి లోపలంతా మనము పానీ వర్క్ అంటాం కదా, మనము వీడియోస్లో ముందు చూపించాను నేను పానీ వర్క్ అని, ఆ మోడల్లో మనం వేసుకుంటూ వచ్చేసాం. ఇది ఓకేనా, ఇది రెండు. ఇది వచ్చేసి మనం పెటల్స్ స్ప్రింగ్ని ఇలాగా నిలబెట్టి మనం వేస్తాం కదా, రౌండ్గా అలాగా నిలబెట్టాను అనమాట, అప్పుడు కనిపిస్తుంది కదా. ఓకేనా, ఇలాగా జర్దోజీ ఫ్లవర్స్ చాలా రకాలు ఉంటాయి. మనం మోడల్స్ ఫ్లవర్స్ నేర్చుకోవాలి, లీవ్స్ నేర్చుకోవాలి, ఆకులు మోడల్స్ ఉంటాయి కొన్ని, అవి మనం నేర్చుకోవాలన్నమాట. ఈ జర్దోజీ వర్క్లో ఇది ఒక టైప్ ఫ్లవర్ అనమాట. ఓకేనా, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ముందుకు పంపించండి. మీరు నా ఇంతకుముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసుకోవడం వల్లనే, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నా వీడియోస్ అనేది కొంచెం ముందుకు వెళ్తున్నాయి కదా. అందుకే షేర్ చేయండి, షేర్ చేస్తే ఇంకొంచెం ముందుకు పోతుంది. లైక్ చేయండి, ఇంకొంచెం ముందుకు పోతుంది. అలా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేయండి. మనకి వీడియో అనేది చాలామందికి వెళ్ళడం, కనిపించడం జరుగుతుంది అన్నమాట. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, బాయ్.